సాయిరాం పిల్లలు, బాబులు, మనవరాళ్ళు, మనవాళ్ళు, పిన్నలు, పెద్దలు అందరికీ సాయిరాం చెప్తున్నాను నాన్న. మనకి కొంచెం గ్యాప్ వచ్చింది గుణింతాలలో, అందుకని ఇవాళ స్టార్ట్ చేస్తున్నాను. భగవంతుడి ఆశీస్సులతో మీకు ఇవాళ యాగుణంతో నేర్పిస్తున్నాను నాన్న. అంతకుముందు మీకు మా గుణంతో నేర్పించాను, తర్వాత మీకు పద్యసూక్తి చెప్పాను, నీతి కథ చెప్పాను. ఇవాళ కూడా మనము పద్యసూక్తి ఒకటి స్టార్ట్ చేసుకొని తర్వాత మనం ఇది గుణింతం అయిపోయిన తర్వాత నాన్న స్టోరీ టెల్లింగ్లోకి వెళ్ళిపోతాము. స్టోరీ టెల్లింగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు శ్రద్ధగా విని ఆ స్టోరీలో ఉన్నటువంటి నీతి, ఈ పద్యసూక్తిలో ఉన్నటువంటి నీతి కూడా మీరు నేర్చుకొని ఆచరణలో పెడతారని నేను మీకు ఆశీర్వదించి మాట్లాడుతున్నాను. సాయిరాం నాన్న. మాటలందు మంచి మనసులో చేదుంచ మంచి కాదు మీకు మచ్చగాని, మచ్చలేని బ్రతుకి మహిళన చెల్లురా, ఉన్న మాట తెలుపుచున్న మాట. మాటల్లో మంచిగా ఉంటారు కానీ చేతల్లో మంచిగా ఉంటారు. అంటే మాటలందు మంచి మనసులో చేదు. మనసులో ఏమంటుంది, వాళ్ళు టీవీ చూస్తుంటారు, వాళ్ళు సెల్ ఫోన్ చూస్తుంటారు. ఎవరైనా వచ్చారనుకో రండి రండి కూర్చోండి అంటారు. వాళ్ళని పట్టించుకోకుండా మళ్ళీ టీవీను మన మొబైల్ చూస్తుంటారు నాన్న, వాచ్ చేస్తుంటారు. అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేసేయాలి, వాళ్ళని ఇన్వైట్ చేయాలి, వాళ్ళకి మంచినీళ్ళు, కాఫీయో, టీయో ఏదో ఒకటి ఇవ్వాలి. చుట్టం అంటే అతిథి దేవో భవ. ఎవరన్నా మనకి చుట్టాలు ఇంటికి వచ్చారంటే వాళ్ళు కూడా దేవుడితో సమానము. కాబట్టి మాటలందు మంచి మనసులో చేదు. మనసులో చేదు ఎందుకు వచ్చాడు ఇప్పుడే వచ్చాడు, రండి 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 కూర్చోండి 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 అని నేను ఇన్వైట్ చేస్తాము. అందుకే మనసులో చేదు, మాటల్లో మంచి. ఈ మాట గురించి కూడా మీకు తర్వాత మీకు స్టోరీ చెప్తాను నాన్న. ఇప్పుడు మనము గుణింతంలోకి వెళ్తాము. మీరందరూ వచ్చి ఈ ఆన్లైన్ ఛానల్ దగ్గర కూర్చొని శ్రద్ధగా వినండి, డ్రిల్లింగ్ చేయండి, నేర్చుకోండి. మీ యొక్క పాత గుణింతాలు కూడా తీసుకొచ్చుకొని చూసుకొని డిఫరెన్స్ తెలుసుకోండి. ఇప్పుడు నేను యాగుణంతో స్టార్ట్ చేస్తున్నాను నాన్న. ఒకటి నాన్న గుర్తుపెట్టుకోండి, మా అనే దానికి మాత్రం ఇదిగో చూడండి, మా గుడిస్తే మూ ఉంది కదా, చిన్న సున్నా ఉంటుంది, దానికి ఎదురుగ్గా తలకట్టు ఉంటుంది. మాకు యాకు తేడా అదనమాట. అది యా అంటే ఏంటి నాన్న అంటే పెద్ద సున్నా ఉంటుంది, సున్నాకి ఎదురుగ్గా తలకట్టు వస్తుందమ్మా. చూసారా నాన్న డిఫరెన్స్ చూసారా? కాబట్టి ఇప్పుడు ఇప్పట్లో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లకు కూడా మా గుణంతో యాగుణంతో తెలియదు. అర్థమైందా బంగారు? కాబట్టి మీరు ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకోండి. కామెంట్లో వచ్చి మీరు మా గుణింతము యాగుణింతము రాశారనుకోండి, మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? యాకు దీర్ఘమిస్తే అంటే దీనికి యా గుడిస్తే ఈ అని అన్నానా, ఈ యా కొమ్మిస్తే యు, యాకొము దీర్ఘమిస్తే యు, యాకు రుత్వమిస్తే యురు, యాకు రుత్వం దీర్ఘమిస్తే రు, యాకేత్వమిస్తే ఏ, యాకేత్వం దీర్ఘమిస్తే ఏ, యాకైత్వమిస్తే యై, యాకోత్వమిస్తే యో, యాకోత్వం దీర్ఘమిస్తే యో, యాకౌత్వమిస్తే యౌ, యాకు సున్నా పెడితే యం, యాకు రెండు సున్నాలు పెడితే యహ. అర్థమైందా బంగారు? ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పాము, సెకండ్ టైం రిపీట్ చేస్తున్నాను నాన్న. శ్రద్ధగా వినండి, నేర్చుకోండి, డిఫరెన్స్ తెలుసుకోండి మా గుణింతానికి యా గుణింతానికి. యాకు దీర్ఘమిస్తే యా, యు, యాకొమిస్తే యు, యాకొము దీర్ఘమిస్తే యు, యాకు వృత్తమిస్తే యు,
యాకొరత్వం దీర్ఘమిస్తే ఇరు యాకేత్వమిస్తే ఏ యాకేత్వం దీర్ఘమిస్తే ఏ యాకైత్వమిస్తే యై యాకోత్వమిస్తే యో యాకోత్వం దీర్ఘమిస్తే యో యాకౌత్వమిస్తే యౌ యాకు 0 పెడితే యం యాకు 2 సున్నాలు పెడితే యహ. ముచ్చటగా ఇప్పుడు 3వసారి చెప్పుకుందాం ఆ బంగారు. కానీ ఇంట్రెస్ట్గా ఆనందంగా ఎగిరెగిరి ఇంట్రెస్ట్గా ఎంతో శ్రద్ధగా మనం చదువుల తల్లిని నేర్చుకోవాలి. సరేనా? యా యాకు దీర్ఘమిస్తే యా ఈ యాకొమిస్తే యు యాకము దీర్ఘమిస్తే యు యాకు వృత్వమిస్తే రు యాకు వృత్వం దీర్ఘమిస్తే రు యాకేత్తమిస్తే ఏ యాకేత్వం దీర్ఘమిస్తే ఏ యాకైత్వమిస్తే యై యాకోత్వమిస్తే యో యాకోత్వం దీర్ఘమిస్తే యో యాకౌత్వమిస్తే యౌ యాకు 0 పెడితే యం యాకు 2 సున్నాలు పెడితే యహ. చూసారా ఎంత ఆనందంగా ఉందో? ఆ యాగుణితం అనేది ఎంత మనకు ఆనందాన్ని ఇస్తూ ఉందో చూసి. పాట ఉంది యా 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 యా. ఇప్పుడు నేను డాన్స్ చేస్తే మీరు పాడిపోతారు. కాబట్టి యాగుణితాన్ని శ్రద్ధగా నేర్చుకోండి, చూడకుండా రాయండి, మళ్ళీ మీ పెద్దలకు చూపించండి, మంచి మార్కులు తెచ్చుకోండి క్లాసులో కూడాను. ఇప్పుడు మనము ఒక స్టోరీకి వస్తాం. ఆ స్టోరీ ఏంటయ్యా అంటే మనం మాట్లాడే మాట మామూలుగా ఏంటంటే హితం చేసేదిగా మితం చేసేదిగా ఉండాలి. మాటలందు అనేది మాట చాలా ప్రమాదమైంది. నాలుక నడవలేంది, ఎట్టబడితే అలా మాట్లాడుతుంది. అలా మాట్లాడినప్పుడు అవతల వాళ్ళ మనసు మనం హర్ట్ చేసినట్టు అవుతుంది. ఒక స్కూల్లో పిల్లలు ఉంటారు, ఉపాధ్యాయుడు ఉంటాడు. అర్థమైందా నాన్న? మీకు తెలుసు కదా, మీ క్లాసులో మీ అయ్యవారు మీ పిల్లలు అందరు ఉంటారు కదా, మీ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్. మీకు ఇన్స్పెక్టర్ వస్తుంటారు కదా అప్పుడప్పుడు. అప్పుడు ఇన్స్పెక్టర్ వచ్చి క్లాసులో అటెండ్ అవుతాడు చెక్ చేసేదానికి. ఈ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? మంచి మాటలు నేర్పిస్తాడు. బీ గుడ్, మంచిగా ఉండండి. సీ గుడ్, మంచిని చూడండి. డూ గుడ్, మంచిని చేయండి. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, లవ్ ఆల్, సర్వ్ ఆల్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఈయన చూస్తుంటాడు ఇన్స్పెక్టర్ గారు. ఏంటయ్యా మాస్టరు, మాటలతో మాడతారా వాళ్ళు? మాటలు చెప్తున్నావేంటి? చేతలు చేసి చూపించాలి కానీ. లేదండి ఇన్స్పెక్టర్ గారు, మాటలతో తప్పనిసరిగా పిల్లలు మాడతారండి, మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. లేదయ్యా బాబు, మాటలతో మారరు. కాదండి సార్, తప్పనిసరిగా. లేదయ్యా కాదు సార్, లేదయ్యా కాదు. సరే సార్, నీకు ఇప్పుడే చూపిస్తాను సార్ ఎలా మారుతారని. రై ఇలా రండిరా. ఈ ఇన్స్పెక్టర్ గారిని మెడబెట్టి బయటకు గంటంటారా. ఏంటి ఏంటి నన్ను నువ్వు మెడబెట్టి బయటకు గంటమంటావు? అదేంటి సార్, మీరే కదా చెప్పారు మాటలతో లాభం లేదు, చేతలతో చేసి చూపించమని. మాటే కదా చెప్పాను, వాడు మిమ్మల్ని మెడబెట్టి బయటకు తోయలేదు కదా. అప్పుడు ఆయన రియలైజ్ అవుతాడు ఆయన చేసిన పొరపాటు. చూసారా నాన్న? కాబట్టి మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి, మంచి బిహేవియర్ ఉండాలి, మంచి క్యారెక్టర్ ఉండాలి. శీలేన శోభతే విద్య, విద్య వల్ల మన శూలము శోభిస్తుంది అనమాట. శీలము లేని మనిషి చిల్లులు కొండ వంటి వాడు. కొండెత్తుకోకపోతే చిల్లులు కొండ నీళ్ళు తెలుస్తాయి అన్న దాంట్లో. అందుకని క్యారెక్టర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ స్టూడెంట్కి. మీరు ఏం చేయాలనంటే చెప్పింది ఆన్లైన్లో నేను ఏం చెప్తున్నాను, ఆ నీతి పద్యాలు కానీ మారల్ స్టోరీ కానీ గుణింతాలు కానీ ఇవన్నీ కూడా శ్రద్ధగా మీరు నేర్చుకొని మంచి పేరు తీసుకొచ్చుకొని మీ పిల్లలకి, మీ ఇంట్లో చిన్నలకి, పెద్దోళ్ళకి, మీ చుట్టుపక్కల సరౌండింగ్లో ఉండేటువంటి నైబర్స్ కూడా ఆహా ఆ పాప ఆ బాబు ఈ ఆన్లైన్ క్లాసులు చూసిన తర్వాత ఏమి చదువుతున్నారు, వాళ్ళు కూడా తెలుగు రాకపోతే వాళ్ళు కూడా కూర్చొని ఆన్లైన్ క్లాసుల్లో నేర్చుకునే అవకాశం ఉంది నాన్న. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను చాలా ఆనందంగా
మీకు ఆశీర్వదిస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది నాకు. చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది, మిమ్మల్ని కలిసేదానికి నాకు అవకాశం భగవంతుడు ఇచ్చిన దానికి మీ అందరికీ కూడా సాయిరాం చెప్తూ, మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులతో నా ఆశీస్సులు కూడా అందిస్తూ ఇంతటితో ఈ క్లాసు ఆపుతున్నాను నాన్న. సాయిరాం.